హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వాసు తెలుగు మీడియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలోనే మనకి వచ్చే నెల నుంచి కూడా కొత్తగా పెంచినటువంటి పింఛన్లు అయితే ప్రభుత్వం అందించబోతుంది. మరి ఎవరికి 4,000 రూపాయలు పింఛను అందిస్తారు, ఎవరికి 6,000 అందిస్తారు, ఎవరికి 15,000 రూపాయలు అందిస్తారు, పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాలు అయితే చూద్దాం. ప్రస్తుతం వైఎస్ఆర్ పింఛన్ కానుక అనే పేరుని ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కూటమి ప్రభుత్వం పేరు మార్చడం జరిగింది. అయితే ఇకపై మనకి వచ్చే నెల 1వ తేదీ నుంచి 4,000 రూపాయలు అయితే పింఛను అందించబోతున్నారు. సో ఈ 4,000 పింఛను అనేది ఈ క్రింది వారికి అయితే అందించనున్నారు. అదేంటంటే వృద్ధాప్య పింఛన్దారులకి, వితంతువులకు, చేనేత కార్మికులకు, చర్మ కార్మికులకు, మత్స్యకారులకు, ఒంటరి మహిళలకు, సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి, ట్రాన్స్జెండర్లకు, అలాగే ఏఆర్టీ పిఎల్హెచ్ఐవి బాధితులకు, అలాగే డప్పు కళాకారులు మరియు కళాకారులకు 4,000 రూపాయల చొప్పున పింఛన్ అనేది మనకి వచ్చే నెలలో అందించబోతున్నారు. సో వీరందరికీ కూడా మనకి జూలై నెలలో 7,000 పింఛన్ అనేది అయితే అందిస్తారండి. ఎందుకంటే తాము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచి కూడా 4,000 రూపాయల చొప్పున పింఛన్ అందిస్తామని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో వీళ్ళందరికీ 3,000 రూపాయల చొప్పున పింఛన్ అందింది. అంటే 3 నెలలకి గాను 3,000 రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉంది. సో ఆ 3,000 రూపాయలు వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి 4,000 రూపాయలు మొత్తంగా 7,000 రూపాయలు 1వ తారీఖున వీరందరికీ కూడా అందించబోతున్నారు. ఆ తర్వాత మనకి ఆగస్టు నెల నుంచి యథావిధిగా వీరందరికీ నెలకి 4,000 రూపాయల చొప్పున పింఛన్ అనేది అయితే అందించడం జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఇక 6,000 రూపాయల పింఛన్ ఎవరికి అనే విషయానికి సంబంధించి వివరాలు చూస్తే, వికలాంగులకు ఇప్పటి వరకు పింఛన్ అనేది నెలకి 3,000 రూపాయలు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇప్పుడు తాజాగా వచ్చే నెల నుంచి ఈ యొక్క 3,000 రూపాయల పింఛన్ని 6,000 రూపాయలకి అయితే పెంచడం జరిగిందండి. వికలాంగులతో పాటుగా కుష్టు వ్యాధిగ్రస్తులకు కూడా 6,000 రూపాయలకి అయితే ఈ యొక్క పింఛన్ అనేది పెంచడం జరిగింది. ఇక ఈ యొక్క 6,000 రూపాయలు పింఛన్ తీసుకునేవారు వచ్చే జూలై నెలలో అయితే చూసుకుంటే కనుక మనకి దాదాపుగా 15,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందండి. ఎందుకంటే వీరికి కూడా ఏప్రిల్ నెల నుంచే చంద్రబాబు నాయుడు గారు పెరిగిన పింఛన్ అనేది అందిస్తామని చెప్పారండి. అయితే ప్రభుత్వం మనకి ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 3,000 రూపాయల చొప్పున పింఛన్ అనేది అందించింది. కాబట్టి ఇక 3 నెలలకు సంబంధించి 9,000 రూపాయలు బ్యాలెన్స్ అయితే ఉంది. ఇప్పుడు జూలై నెలలో అందించాల్సినటువంటి 6,000 రూపాయలు మొత్తంగా ఈ యొక్క వికలాంగులకి, అలాగే కుష్టు వ్యాధిగ్రస్తులకి వచ్చే నెలలో 15,000 రూపాయలు పింఛన్ అయితే అందించబోతున్నారు. ఇక ఆగస్టు నెల నుంచి యథావిధిగా 6,000 రూపాయల చొప్పున వీరికి పింఛన్ అనేది అయితే అందిస్తారు. అందరూ కూడా గమనించాలి. ఇక లేటెస్ట్గా మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే పూర్తిగా 100% వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి 5,000 రూపాయలు పింఛన్ అందుకున్న వారికి 15,000 రూపాయలు అయితే వచ్చే నెల నుంచి ప్రభుత్వం అందించబోతుందండి. 100% వికలాంగత్వం కలిగి ఉండి ఎక్కడికి కదలలేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క 15,000 రూపాయల పింఛన్ అనేది అయితే అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి కేటగిరీల వారీగా కొత్తగా పెంచినటువంటి పింఛన్లని ప్రభుత్వం అందించబోతుంది. సో ఇదండి ఓవరాల్ టాపిక్. ఈ వీడియో మీకు యూజ్ అయిందని మీరు అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ఆల్. Have a nice day.